ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ అయితే మీ ముందుకు రావడానికి కారణం ఈ లేడీ ఫింగర్స్ అండి. ఈ లేడీ ఫింగర్స్ ఏం చేశాయంటే, నేను రిలయన్స్ మార్ట్కి వెళ్తే అక్కడ అరకిలో 10 రూపాయలు అన్నారు. అరకిలో 10 కదా అని కొనేసాను. కొన్నాక తెలిసింది దీన్ని మనం కర్రీలో చేసుకొని తినడం చాలా కష్టం అని. అంటే నిన్న కర్రీ చేశాను, అది ఎలా తింటుంటే ఎలా వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత బాగా ఆలోచించి ఈ బెండకాయని వేస్ట్ కాకుండా ఈ రెసిపీ చేస్తే సరిపోతుంది అనిపించింది. నాలాగా ఈ బెండకాయలు తీసేసుకొని ఏం చేయాలో అని ఆలోచించే ఆడవాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి. ఫస్ట్ మనమైతే ముందుగా దీంట్లో సాల్ట్ని వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకున్నాక కారం తగినంత వేసుకుందాం. ఏదైనా కానీ ఊరికే వస్తుంది కదా అని తీసుకుంటే దాన్ని సేల్ చేసేది చాలా కష్టం అండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాను. తర్వాత తగినంత పచ్చిశనగపిండి అయితే వేసుకుంటున్నాను. మొత్తానికి దీన్ని వేస్ట్ కానికుండా చెయ్యాలనేదే నా ఇంటెన్షన్. అయితే కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. అన్ని తగినంతగా వేసుకోవాలి. చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం, ఇవన్నీ వేసాక సరిగా మిక్స్ చేసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఇలా కలుపుకోవాలి. ఇదంతా కొంచెం పొడిగా ఉంది కాబట్టి సరిగా మనకి కలవాలి కాబట్టి లైట్ గా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. అన్ని బాగా కలవాలి. పిండి బాగా దానికి బైండింగ్ బాగా పట్టుకోవాలన్నమాట. మనం ఆయిల్లో వేసినప్పుడు క్రిస్పీగా బాగా రావాలి మనకి. పిల్లలు దీన్ని మిగిల్చకుండా తినాలి. నిన్న కర్రీలో వేసానని నన్ను నా చిన్న కొడుకు అయితే చాలా ఎక్కువగా తిట్టేశాడండి. ఏంటి ఈ కర్రీ ఇలా ఉంది, నా వల్ల కాదు, నేను తినలేను, దీన్ని వద్దు నాకు అన్నాడు. వాడికి ఫ్రై ఇష్టం, కానీ ఎప్పుడు ఫ్రైయే పెట్టలేం కదా. అందుకని ఒక్కసారి ఇలా ట్రై చేద్దామని ఇలా అయితే చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్, మీకు ఇట్లా రెసిపీ నేను చేసి చూపిస్తున్నందుకు. నేను ఇంకొంచెం దీంట్లో కార్న్ఫ్లోర్ని పచ్చిశనగపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే బైండింగ్ నాకు సరిగా వచ్చినట్టు అనిపించలేదు. బైండింగ్ మనకి బాగా రావాలి. ఎప్పుడు నేను ఇంట్లో అయితే ఆనియన్ పకోడా వేస్తాను, కానీ ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసినా బాగా వస్తుంది, ఇది కూడా బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కలిపేసుకున్నాం కదా, దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం.